నా నెగిటివ్ ప్లేస్ చిట్కులే ఇదే గ్రామంలో. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడి నుంచే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నా. చాలా పేద కుటుంబంలో పుట్టిన. పేదరికం చాలా ఉంటుండే మాది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ముద్రాజ్, మా మదర్ రెడ్డి. లవ్ మ్యారేజ్ వాళ్ళది? లవ్ మ్యారేజ్. ఓకే. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఉండే 1980 ఆ టైంలో ఎలాంటివి ఉంటుండేనో మీరు అందరు చూడొచ్చు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఎన్నో బాధలు. అలాంటి స్ట్రగుల్లకించి మా తల్లి మా నాన్న చిన్న ఎంప్లాయీ చేస్తుండే మా నాన్నగారు ఇక్కడ కంపెనీలో. అట్లా మా అమ్మ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా కానీ కూలి పని చేస్తుండే. చేసి చాలా కష్టపడి పెంచారు నన్ను. ఆ కష్టం చూసి నేను కూడా మా అమ్మకు తోడు ఉండాలనుకుంటుంటే. పర్లేదండి. అందరి జర్నీలోనూ కష్టం ఉంది, అందరి జర్నీలోనూ సెంటిమెంట్ ఉంది. అంటే మా అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ ఇప్పుడు ఎక్కడున్నారండి? చనిపోయారు. ఐఎమ్ సారీ. ఎలా అండి? కరోనా. నెక్స్ట్ డే డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఓ మై గాడ్. వన్ డే. చాలా ఎమోషన్ అమ్మ అంటే. మీకు ఎంత ఏజ్ ఉందండి? నాకు 41 ఇయర్స్ అండి. చిన్నప్పటి నుంచి కష్టాలే. ఆ కష్టాల నుంచి అన్నీ చూసుకుంటూ చిన్నప్పుడే మా అమ్మ పడే కష్టాలను చూసి నేను కూడా ఏదో మా అమ్మకు తోడు ఉండాలి, మా అమ్మకు మా నాన్నకు తోడు ఉండాలని చెప్పి నేనే చిన్నప్పుడు ఒక చిన్న సైకిల్ షాప్లో పనిచేస్తుంటే ఆ కష్టాలను చూసుకుంటా మా అమ్మ పడే కష్టాలను చూస్తూ మా తల్లిదండ్రులకు నేను సపోర్ట్గా ఉండాలని చెప్పి చిన్నప్పుడే ఒక సైకిల్ షాప్లో పనిచేసేవాడిని. సైకిల్ షాప్లో పని చేసుకుంటూ మా అమ్మ మా కుటుంబానికి తోడు ఉంటుండే. నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్, 21 ఇయర్స్కి మ్యారేజ్. ఓకే. మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మా మేనరికం నాన్న వాళ్ళ చెల్లెలు కూతురు. ఓకే. 21 ఇయర్స్లో అరేంజ్ మ్యారేజ్ చేశారు. నేను ఒక్కనే అబ్బాయిని. అచ్చా, ముందు వెనక ఎవరు లేరు? అక్క, చెల్లి, తమ్ముడు ఎవరు లేరు. ఏకైక సంతానం. ఓ యు ఆర్ సచ్ ఎమోషనల్ పర్సన్ అండి. ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ తోటి ఈ స్థాయికి వచ్చాను. చిన్నప్పుడు చేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు చేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా నాకు ఎంపీ టికెట్స్లో కూడా నా ఫ్రెండ్సే. రేవంత్ అన్నకైనా చెప్పి, సోనియా గాంధీ గారికైనా, ఆ పార్టీలో కూడా అందరు ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి, ముఖ్యంగా అందరూ కూడా కలిసి నాకు సపోర్ట్ చేసి ఎంపీ టికెట్ కూడా ఇప్పించారు. అది సో నిజంగా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా అదృష్టం అండి. చాలా. మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఒకడు బాగుపడుతున్నాడు అని అంటే ఎలా వాడిని కిందకి లాగేయాలని చూసే పరిస్థితుల్లో మీకు మాత్రం చాలా గొప్ప ఫ్రెండ్స్ దొరికారు. చాలా. సో యు ఆర్ ద రైట్ పర్సన్ టు సే దిస్. ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? ఇప్పుడు చెప్పండి. అమ్మ నాన్న తర్వాత ఫ్రెండ్స్. అంత గొప్ప వాల్యూ ఇచ్చారు మీ ఫ్రెండ్స్కి. ఇట్స్ మీ ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ అన్నట్టే చెప్తున్నారు. ఇప్పుడు మెదక్ నుంచి ఎంపీగా మీరు పోటీ చేయాలి, రైట్? కానీ నిజం చెప్పండి, మీరు ఏరి కోరి కొట్లాడి తెచ్చుకున్నారా, వాళ్ళే పిలిచిచ్చారా అని అంటే ఏం చెప్తారు? కొట్లాడి అయితే తెచ్చుకోలేను, అడిగారు పార్టీలో. నేను కూడా అడిగాను, నాకు కూడా అవకాశం కలిగేయండి, నన్ను కూడా చూడండి, పార్టీని బలోపేతం చేస్తా, పార్టీ గురించి కష్టపడతా. ఎందుకంటే ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది, ఇంతమందికి మేలు జరిగిందంటే ఆ రోజు బలిదానాలు చూసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు, ఈ జిల్లా మంత్రివర్యులు, ఆల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, డిసిసిలు అందరూ కూడా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఒక గడిల రాజ్యాన్ని తీసేసి ప్రజల రాజ్యాన్ని తీసుకొచ్చారు ఈ తెలంగాణలో. ఆ పార్టీలో నాకు ఎంపీ టికెట్ ఇస్తే నేను కూడా ఈ అభివృద్ధిలో, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యి తెలంగాణని ఇప్పటిదాకా 10 ఏళ్లలో ఒక ఇనుప కంచెల మధ్యలో నడిచినుండే ఆ ఇనుప కంచెలు బద్దలు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో నేను కూడా ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని, నాకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వండి అన్న, నేను కూడా పోటీ చేస్తా అని చెప్పిన. ఖచ్చితంగా దానికి సహకరించారు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, ఇక్కడ ఉన్న పిసిసి రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా నాకు సహకరించి నా మీద నమ్మకంతో మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఒక పేదింటి బిడ్డకు పేదల మధ్యలో ఉండేటోడికి ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేశారు? అమ్మాలి డ్యూటీ చేస్తుంటే
మ్యారేజ్ అయినాక ఒక చిన్న సైకిల్ వేసుకొని ఇక్కడ పాషమైలారం అని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇండస్ట్రీలో డ్యూటీ చేస్తుంటే I2W సిగ్నోడ్ అనే కంపెనీలో ఒక అమ్మాయిగా డ్యూటీ చేస్తుంటే మంచి టాలెంట్ ఉంది మధుకు అని చెప్పేసి అమ్మాలి కాదని స్టోర్ బాయ్గా తీసుకోరు. అక్కడ ఎంతకాలం పనిచేశారు? 2-3 years. తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే అప్పుడు నల్లలు ఇంట్లోకి కుళాయిలు ఇబ్బంది ఉంటుండే, నీళ్ళు రావడానికి ఇబ్బంది ఉంటుండే. ఆ టైంలో ఒక ఊళ్ళో నాయకులు ఉంటారు కదా, సర్పంచ్ గారి దగ్గరికి పోయి నల్ల కలెక్షన్ ఏమంటే మీ వార్డ్ నెంబర్ అడగండి అంటుంది. ఆ వార్డ్ నెంబర్ మా ఇంటి పక్కకించి లైన్ ఉంది, వాటర్ తీసుకోవడానికి నల్ల కలెక్షన్ ఇవ్వడానికి అక్కడ ఈఓ గారికి చెప్పి ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెడితే నల్ల ఇవ్వలేడు. ఇవ్వకపోతే అది అయిపోయినాక ఒక 1-2 months ఎలక్షన్స్ వచ్చినాయి. అరే ఈయన దగ్గర వార్డ్ నెంబర్ అనే 10 ఉంటే నా ఇంటికి నల్లని ఇవ్వలేడు, అదే వార్డ్ నెంబర్ మనం అయితే ఎలా ఉంటుంది అని అక్కడ వార్డ్ నెంబర్ అయ్యా.